వెల్కమ్ టు NCareers. మీరు ఆస్ట్రేలియాలో బ్యాచిలర్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా? ఆస్ట్రేలియా కెరియర్ కాలేజ్ మీ కలలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. అతి తక్కువ రుసుము వ్యయంతో ఈ సంవత్సరం స్థాపించబడిన ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ తైవాన్, చైనా, మలేషియా, కొరియా మరియు భారతదేశంలో క్యాంపస్లను కలిగి ఉంది. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన విద్యార్థులు ఈ కాలేజీలో చేరడానికి అర్హులు. భారతదేశంలో 1 సంవత్సరం, ఆస్ట్రేలియాలో 2 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు నైపుణ్యం గల వీసా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ కెనెత్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవింద్ గాజులా మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్స్, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ సార్, పాల్ కెనెత్ గారు. వాట్ డూ యూ సే అబౌట్ ACC, Australian Careers College? Thank you. Well, Australian Careers College, ACC, is an RTO, which is a registered training organisation. So that was established in Australia in 2007. Currently we have 5 colleges in Australia, 3 in Sydney and 2 located in Northern Territory in Darwin. Our academic programs which we facilitate are business administration, engineering, information technology and hospitality management. We also have articulation agreements with numerous Australian universities, including Charles Darwin University, Southern Queensland University and Griffith University. As you were saying before, we have an international expansion program. So we've opened colleges in Hyderabad, India, in China, Malaysia, Korea and Taiwan. And my role as the ACC director is essentially to provide guidance and support to our international colleges and also to ensure that the academic programs, systems and resources meet Australian government legislative and regulatory systems. Okay, well said. అకార్డింగ్ టు పాల్ కెనెత్ గారు చెప్తున్నట్టుగా, అంటే అలాంగ్ విత్ ఇంజనీరింగ్ కోర్సెస్ సమ్ అదర్ కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నట్టు తెలుస్తుందండి. అంటే +2 ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ కానీ CBS కానీ +2 పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అంటారా? అంటే ఏ కోర్సెస్ ఉన్నాయో ఒక్కసారి చెప్తారా? అంటే బేసికల్గా బ్యాచులర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇక్కడ మనతో పాటు ఇంజనీరింగ్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, బిజినెస్లో కానీ, హాస్పిటాలిటీలో కానీ అడ్మిషన్ తీసుకుంటారు. 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషలైజేషన్ వాళ్ళు నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లోకి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, ఫినాన్స్ కానీ, బ్యాంకింగ్, ఎకనామిక్స్, లా ఇటువంటి డిగ్రీస్లో స్పెషలైజేషన్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. సో వెన్ దే సెలెక్టింగ్ ది యూనివర్సిటీ, వాళ్ళు సెకండ్ ఇయర్లో యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ స్పెషలైజేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు డబుల్ డిగ్రీ కూడా చేయొచ్చు. 2 సెమిస్టర్లు ఎక్కువ చదివినట్లయితే వీళ్ళకి డబుల్ డిగ్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అండ్ బ్యాచులర్ ఆఫ్ బ్యాంకింగ్, 2 బ్యాచులర్ డిగ్రీస్ ని అవార్డ్ చేయొచ్చు ఎక్స్ట్రా 1 ఇయర్ చదివినట్లయితే. వెరీ గుడ్. ఓకే, లెట్స్ టేక్ వన్ కాల్ సార్. విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే అండి, విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు వింటున్నారు. గోవింద్ గారు, గారు చెప్పండి. చూస్తున్నా మేడం. మా బాబు ఆల్రెడీ బీటెక్ అయిపోయిందండి. నమస్తే అండి మేడం. బీటెక్ అయిపోయిన వాళ్ళు డైరెక్ట్ గా మాస్టర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్స్ చేయడానికి మనం ఏమి ఇక్కడ పాత్వే ప్రోగ్రామ్స్ ఏమి కండక్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. బీటెక్ అయిపోయిన తర్వాత IELTS స్కోర్ని బట్టి డైరెక్ట్ గా అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. Paul Kenneth, when did you start your campus in India, sir? We actually opened the campus in Hyderabad, India this year in 2019. And the official ceremony was attended by representatives of the Northern Territory government, the Honourable Selina Yubo, which Govind was present at. I unfortunately was not there, but it was a great accomplishment for ACC. Mr. Paul Kenneth, what's the purpose of this program? Essentially, the purpose of the program is to allow Indian students the opportunity to undertake an Australian accredited qualification and also to familiarise themselves with Australian learning systems and styles. So when they actually commence their studies in Australia, they're essentially acclimatised to the culture
and they're ready to adapt to the different learning styles within Australia, and also to obtain a globally recognized Australian qualification framework qualification. గోవింద్ గారు, పాల్కనీత్ గారు చెప్తున్నట్టుగా అంటే అక్కడ చేయడం వల్ల ఇంకా ఎడ్జ్ ఏంటండి, డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఆస్ట్రేలియన్ కెరియర్స్ కౌన్సిల్ కాలేజ్ ద్వారా సెలెక్ట్ అయిన కాలేజెస్లో చేస్తే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ దే గెట్? అంటే ఈ కరికులం ఒకటి ఎవ్రీ 3 years అప్డేటెడ్ ఉంటుందండి. డిగ్రీ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అంటే మీరు ఎక్కడైనా వేరే మాస్టర్ చేయడానికి కానీ వేరే గవర్నమెంట్ జాబ్స్ చేసుకోవడానికి కానీ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ అంటే ఈ గ్లోబల్ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ మన ఆస్ట్రేలియన్ క్యాంపసెస్లో 8 లక్షల మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చదవటం జరుగుతూ ఉంది. సో మీకేంటంటే బేసికల్గా అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ కలుగుతుంది. అండ్ ఫైనాన్షియల్ మోడ్ యాజ్ వెల్. అంటే ఆస్ట్రేలియాలో చదవటం వలన వాళ్ళు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ చదువుకునే టైంలో 20 hours వర్క్ రైట్స్ ఇస్తుంది. పని చేసుకుంటూ చదవటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఏం జరుగుతుంది, దీని తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ దొరుకుతాయి, ఎటువంటి జాబ్ ప్లేస్మెంట్స్ అవైలబుల్ అని ముందే బ్యాచులర్స్ అయ్యే ముందే మీకు ఒక ఐడియా కలుగుతుంది. అదేవిధంగా 2 years బ్యాచులర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ గివ్స్ 2 years గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అని 2 years ఫుల్ టైమ్ వర్క్ రైట్స్ తోటి వీసా ఇస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి, ఆస్ట్రేలియన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి. దీనివల్ల 2 years ఆస్ట్రేలియాలో ఇండస్ట్రీలో పని చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో దట్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వేర్ దే షేరింగ్ ది ప్లాట్ఫామ్ విత్ ఇంటర్నేషనల్ పీపుల్. అదొక మేజర్ అడ్వాంటేజ్ అండి. Mr. Palkanet, what kind of facilities Australian government provide to our Indian students or any other international students? Yes, well, the Australian government provides world-class facilities to international students, and as well as obviously domestic students, and that's essential. So international students can feel assured that they'll have all the facilities and the resources they need to complete their academic courses. Okay. If somebody financially not up to the standards, or they can earn while studying? Can they earn while studying over there? They can earn. See, financially. basically, as I said before, Australian government 20 hours ప్రతి స్టూడెంట్ కి పని చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. వీళ్ళు యూనివర్సిటీలో చదువుకుంటూనే 20 hours పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఏ వీక్ 20 hours a week. అంటే అవర్కి యావరేజ్ పేమెంట్ వచ్చేసి $24 to $25 ఉంటుందండి ఆస్ట్రేలియాలో. అంటే వారానికి $500, అంటే నెలకి దగ్గర $2,000 సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 నెలకి చదువుకునే రోజుల్లోనే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంటే క్లాసెస్ వచ్చేసి 7 months ఉంటాయండి, 2 semesters. అదేవిధంగా సమ్మర్లో 5 months హాలిడేస్ ఉంటాయి. సో ఈ సమ్మర్లో వాళ్ళు ఫుల్ టైం పని చేసుకోవచ్చు. అంటే వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు కాబట్టి సో ఫుల్ టైం పని చేసుకోవచ్చు. అండ్ దే కెన్ సేవ్ టువర్డ్స్ దేర్ అకామిడేషన్, ఫుడ్ ఆర్ యూనివర్సిటీ ఫీజెస్ అండ్ సో ఆన్. ఇలాగా అదర్ కంట్రీస్ లో అబ్రాడ్ లో చదవాలంటే క్వైట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. ఇది వాళ్ళకి సఫిషియెంట్ గా ఉంటుందా? ఇంకా ఫ్రమ్ ది అవునండి, ఇప్పుడు మోస్ట్లీ వర్కింగ్ అన్నది ఇక్కడ నుంచి ఎంత పాకెట్ మనీ అండ్ ఎంత రిచ్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినా అక్కడ కల్చర్ గివ్స్ యూ టైం యూటిలైజేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి సో ఎవ్రీబడి వర్క్స్. ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా దే వర్క్ పార్ట్ టైం. అండ్ ఈ పార్ట్ టైం అన్నది డబ్బుల గురించే కాకుండా మీరు ఇండస్ట్రీలో అక్కడ లోకల్స్ ని కలవటానికి, ఇప్పుడు యూనివర్సిటీ క్యాంపస్ అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా, అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ని కలవటానికి అవకాశం ఉండదు. యూ మీట్ విత్ ఓన్లీ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అది 150 కంట్రీల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ని కలుస్తారు. అదే మీరు ఒక్కసారి అవుట్ సైడ్ ది క్యాంపస్ వెళ్ళినట్లయితే సో దేర్ విల్ బి లోకల్స్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం తింటారు, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్, లోకల్ ఎక్స్పీరియన్స్, లోకల్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఒకసారి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. బేసికలీ వాట్ ఎవర్ దే స్టడీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, బిజినెస్ లో కానీ, లేకపోతే ఇంజనీరింగ్ లో కానీ లోకల్ ఎక్స్పీరియన్స్ గురించి ఇది హెల్ప్ చేస్తుందండి. హలో హలో
హలో విజయ్ గారు. హలో, గోవింద్ గారితో మాట్లాడాలండి. ఆ, సార్ విజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, మేము వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నామండి. ఆహా. సార్ మేము ఇప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే జనరల్ గా మాకు ఎంఎస్కి అయితేనేమో స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉంటాయండి. కాపు రిజర్వేషన్ కింద ఇలా బ్రాహ్మణ్ కార్పొరేషన్ కింద స్కాలర్షిప్స్ ఉంటాయి మా గవర్నమెంట్ నుంచి. అది ఇంజనీరింగ్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందండి? మేడం అది క్వశ్చన్ క్లియర్ గా అర్థం కాలేదు. బట్ రిజర్వేషన్స్ అవన్నీ అక్కడ అప్లై అవుతాయా అని అడుగుతున్నారా విజయ్ గారు? అంటే ఆయన కార్పొరేషన్స్ సార్ ఇప్పుడు ఈ విదేశీ విద్య ప్రోగ్రామ్స్ కింద ఇండివిజువల్ ఎలిజిబిలిటీని బట్టి కార్పొరేషన్ స్కాలర్షిప్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. బీసీ ఎస్సీ ఎస్టీలకి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ కొన్ని స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ కార్పొరేషన్స్ నుంచి కూడా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చెప్పిన విధంగా కాపు బ్రాహ్మిన్ కార్పొరేషన్స్ నుంచి. అది ఇండివిజువల్ బేసిస్ మీద ఆధారపడి ఉంటుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి మన కాలేజ్ నుంచి. దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళు ఇండివిజువల్ గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. Mr. Paul Kenneth, can you explain us how a student can get into the admission? What kind of admission process to get into these Australian Careers College? Yes, definitely. For prospective students that are looking to undertake studies with Australian Careers College, we're looking for successful completion of +2 studies and also IELTS scores of at least 6.5, and then from after that to continue on into Australia studies. We're looking to, obviously, we will undertake studies, English and also cultural awareness during the ACC program. They have to go through IELTS also, English exam. We undertake, we like to see at least 6.5 IELTS testing, and we undertake English courses throughout each term. Okay. We got our internal well qualified English trainers. Even Paul is the qualified English trainer and assessor. Okay. So we have our own approach and methodology to teach IELTS coaching and PTE coaching for our students. So we guarantee every student who joined with us. Now initially at the time of joining they don't have to జాయిన్ అయినప్పుడు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయక్కర్లేదు. మేమే ట్రైనింగ్ ఇచ్చి మేమే రాపిస్తాం ఇంగ్లీష్ ఎగ్జామ్. అది కోచింగ్ ట్రైనింగ్ మెటీరియల్ అంతా కూడా ఏసీసీనే ప్రొవైడ్ చేస్తుంది, ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళ సెకండ్ ఇయర్లోకి వెళ్ళేటప్పటికి దే విల్ బి రెడీ విత్ ఆల్ ది రిసోర్సెస్. ఇక్కడ చదివే 1 year కూడా అక్కడ కల్చర్ ఏంటి, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, అక్కడ పార్ట్ టైం జాబ్స్ ఏం దొరుకుతాయి, అక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ ఈ 1 yearలో టీచ్ చేయటం జరుగుతుంది. Let's take a తెలుసుకోవాలి. ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ పాల్ కెన్నెత్, సిఇఓ గోవింద్ గాజులా గారు మనతో ఉన్నారు. గోవింద్ గాజులా గారు, స్కాలర్షిప్స్ ఏమన్నా అవైలబుల్? అంటే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ చాలా ప్రతి స్టూడెంట్కి, అక్కడ లోకల్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి నంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా వీళ్ళు వెళ్ళే యూనివర్సిటీస్ కాలేజెస్లో కూడా వాళ్ళ ఓన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నార్థన్ టెరిటరీ నుంచి మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు వచ్చి మన క్యాంపస్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ, హానరబుల్ మినిస్టర్ సెలీనా యుబో అని. సో మేడం ఇక్కడికి వచ్చినప్పుడు మన రిక్వెస్ట్ మేరకు ఏసీసీలో చదివిన టాప్ 100 స్టూడెంట్స్కి చార్లెస్ డార్విన్ యూనివర్సిటీ నార్థన్ టెరిటరీలో చదవటానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ సంవత్సరానికి $6,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 3 లక్షల రూపాయలు సంవత్సరానికి మన ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజ్ నుంచి వెళ్ళే 100 స్టూడెంట్స్కి ఆమె స్కాలర్షిప్ అనౌన్స్ చేశారు. సో దట్ she announced around 3 crore scholarship on that day per year. Mr. Paul Kenneth, after completion of their degree, do they get work visa? Yes, definitely. After successful completion of their degree, they will be guaranteed a 2-year work visa for which they can work full-time in Australia. And so the graduate salaries are quite appealing, ranging from 60,000 up to 100,000, depending on industry and particular job role. Also, another option is to undertake further studies, such as at master's postgraduate level, and also there's the opportunity for permanent residency if that's appealing to a lot of Indian students to live on a permanent basis in Australia.
వెరీ ఇంట్రెస్టింగ్. గోవింద్ గారు, అంటే పాల్ కెనీత్ గారు చెప్తున్నట్టు 60,000 to 1 lakh దే కెన్ ఎర్న్ ఫ్రమ్ ది ఫస్ట్ ఇయర్. అవునండి, అంటే మినిమం శాలరీ ఆస్ట్రేలియాలో $60,000 ఉంది. సో గ్రాడ్యుయేట్ పొజిషన్స్ లో అంటే మీకు మినిమం శాలరీ వచ్చినా కూడా $60,000 అన్నది దట్స్ అ మినిమం శాలరీ. అండ్ డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్ సబ్జెక్ట్ లెవెల్స్ అండ్ స్టేచర్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సో ఆన్. దే కెన్ మేక్ అప్ టు $100,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో సంవత్సరానికి 30 లక్షల నుంచి 50 లక్షల వరకు సంవత్సరానికి సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇది యూనివర్సిటీ లెవెల్లోనే ఈ గ్రాడ్యుయేట్ కెరీర్ ప్రోగ్రామ్స్ అన్నవి జనరల్ గా వీళ్ళు ఆన్లైన్ లోనే అప్లై చేస్తుంటారు. అక్కడ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అప్లై చేసినప్పుడు మీ ఎలిజిబిలిటీని బట్టి మిమ్మల్ని పిలవటం జరుగుతుంది. వీళ్ళు ఇండస్ట్రీ ఓరియంటేషన్ కి ప్రతి సెమిస్టర్ బ్రేక్ లోను, అదేవిధంగా వాళ్ళు బ్యాచులర్స్ కంప్లీట్ చేసేటప్పటికి వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ గురించి యూనివర్సిటీ ఇండస్ట్రీకి పంపిస్తుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో చదువుతుంటే ఒక 6 weeks ఐటీ కంపెనీలో పనిచేసి మీరు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఒక రిపోర్ట్ ఇవ్వమని అడుగుతుంది అనమాట. సో అది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇఫ్ దే ఆర్ గుడ్, ఇండస్ట్రీ ప్రోగ్రామ్ లోనే మీరు ఫుల్ టైం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే మిస్టర్ పాల్, ఆల్ దీస్ డిగ్రీస్ వ్యాలిడ్ గ్లోబల్లీ? Most definitely, yeah. Australian qualifications, AQF qualifications, are definitely recognized globally. And also students undertaking successfully these programs will have a competitive advantage over other students who are complete in other countries. గోవింద్ గారు, అంటే మీరు ఇక్కడ నుంచి ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అక్కడ చదవడానికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ సర్వీసెస్ అందిస్తారు? సో బేసికలీ మన వాళ్ళు చూసేది అకామిడేషన్, ఫుడ్, సెక్యూరిటీ. ఇటువంటి ఆస్ట్రేలియా ఈజ్ మోస్ట్ సెక్యూర్డ్ కంట్రీ. ఎటువంటి లా ఈజ్ లా ఫర్ ఎవ్రీ వన్. అంటే అక్కడ సిటిజన్స్కి మనకి డిఫరెన్స్ ఉంటుంది అన్నది డిఫరెన్స్ ఏమి ఉండదు. పోలీసింగ్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ దే. అండ్ ఫుడ్ అంటే మన ఇండియన్ ఫుడ్ ఆస్ట్రేలియాలో ఇంటర్నేషనల్ అన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మన స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ దే షేర్ ది అకామిడేషన్ విత్ అదర్స్, ఆర్ లేకపోతే మన ఇండియన్ తెలుగు ఫ్యామిలీస్ ఆర్ నార్త్ ఇండియన్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో ఫుడ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మీల్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్. $5-6 లో ఒక మీల్ వచ్చేస్తుంటుంది. దే వర్కింగ్ పార్ట్ టైమ్ అండ్ స్టడీయింగ్ ఫుల్ టైమ్, సో they can afford that kind of money. Mr. Paul, you must be finding India or Hyderabad very hot. What do you say Australian weather and particularly where this college is located? Yes, it's a little bit different. Yeah, it's a lot hotter. Australia, you find, is quite temperate, mild in comparison to India. So Indian students going to Australia, I hope they enjoy like a not as warm climate. They can enjoy it. Yeah, they can enjoy snow. If they go down south into Melbourne or Tasmania, it snows down there. Northern Territory, Queensland is quite tropical and a lot warmer. So the weather's quite different to India. గోవింద్ గారు, అంటే ఆస్ట్రేలియన్ కెరీర్స్ కాలేజెస్ అక్కడ ఎన్ని ఉన్నాయండి? ఎక్కడ, విచ్ పార్ట్, ఎక్కడెక్కడ ఉన్నాయి? మేడం ఇక్కడ సిడ్నీలో ఉంది, డార్విన్లో ఉంది. అట్లా మొత్తం 7 campuses ఉన్నాయి, 3 different colleges. సో ఇట్స్ అరౌండ్ 2,500 స్టూడెంట్స్ మన క్యాంపసెస్లో చదువుతున్నారు. ఎక్సెప్ట్ ఓవర్సీస్ క్యాంపసెస్. మీరు ఇందాక మన ప్రోగ్రాంలో మెన్షన్ చేశారు 5 దేశాల్లో మన క్యాంపస్ ఉందని. అట్లానే ఆస్ట్రేలియాలో కూడా 7 campuses ఉన్నాయి మనకి. 5 places లో ఉన్నాయి. 2,500 మంది వరకు స్టూడెంట్స్ మన దగ్గర చదువుతూ ఉన్నారు. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడే చదువుతారన్నారు కదా? అంటే వెదర్ ఇట్ ఈస్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ అయినా ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదువుతారా? అవును మేడం, అంటే మేము ఇది కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తీసుకురావాలని 1 year ఇక్కడే టీచ్ చేయటం జరుగుతుంది. జనరల్ గా ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ కి 17 years ఉంటాయి. అంటే దే ఆర్ అండర్ 18 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ గా ఆస్ట్రేలియాకి రావాలి అంటే దేర్ విల్ బి సర్టెన్ రూల్స్ దే హ్యావ్ టు పాస్. అంటే వీళ్ళు గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది అనమాట. అండర్ 18 ఉన్నప్పుడు మీ అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక గార్డియన్షిప్ మీకు సపోర్ట్ చేయాలి. దానికి కూడా యూనివర్సిటీ చార్జ్ చేస్తాయి. అదేవిధంగా మన స్టేట్ సిలబస్ ఆర్ సెంట్రల్ సిలబస్ ని కొన్ని ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ డైరెక్ట్ గా బ్యాచిలర్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవడానికి
సపోర్ట్ చేయమన్నమాట. ఇందాక పాల్ చెప్పారు ఏక్యూఎఫ్ అని, ఆస్ట్రేలియన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అని. ప్రతి క్వాలిఫికేషన్ కూడా ఆస్ట్రేలియన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్లు దాంట్లో సెట్ అవ్వాలన్నమాట. సో మన వాళ్ళు ఆ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ లో రావడానికి ఒక 1 year ఫౌండేషన్ కోర్స్ అడుగుతూ ఉంటారు జనరల్ గా. ఆ 1 year ఫౌండేషన్ కోర్స్ చేయడానికి స్టూడెంట్ కి సంవత్సరానికి $20,000 వరకు ఖర్చు అవుతుంది. అదే మన ప్రోగ్రామ్ ద్వారా, మన పాత్వే ప్రోగ్రామ్ ద్వారా ఆ ఫౌండేషన్ కోర్స్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఫస్ట్ ఇయర్ ఇండియాలో చదువుతారు మనతోటి. ఈ 1 year లో అక్కడ ప్రిపరేషన్, అక్కడ టీచర్స్ అక్కడి నుంచి వచ్చి మన క్యాంపస్లో చెప్తారు, వాళ్ళతో ఇంటరాక్షన్. మన స్టూడెంట్స్కి ఏంటంటే ఆ భయం అనేది ఉండదు. ఒకసారి బేసికల్గా అంటే ఫస్ట్ యాక్సెంట్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త ప్లేస్ కాబట్టి అక్కడ కల్చర్ ఏంటి, కల్చరల్ డిఫరెన్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే 1 year ఇక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఎవ్రీడే క్లాసెస్లో కానీ ఎవ్రీడే వీళ్ళతో మాట్లాడటంతో ఆ కల్చరల్ డిఫరెన్స్ గురించి అర్థం చేసుకుంటారు. అదేవిధంగా మనం ఇక్కడ కోర్స్ ప్లానింగ్ ఎలా చేస్తున్నాం అంటే ఎవ్రీ వీక్ ఒక 10 hours ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఉంటుంది. మనం ఇందాక చెప్పిన విధంగా ఐఎల్స్ కానీ పీటీఈ కానీ, అదేవిధంగా ఒక 6 to 7 hours ఇక ఇంటర్నేషనల్ లెక్చరర్స్, అంటే అక్కడి నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన లెక్చరర్స్ అక్కడ ఉన్న పద్ధతులను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే అక్కడ యూనిలు ఎలా చదవాలి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అసైన్మెంట్స్ ఎలా ఉంటాయి. మనం వాడే టర్మినాలజీకి వాళ్ళు వాడే టర్మినాలజీకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం సబ్జెక్ట్స్ అంటాం, వాళ్ళు యూనిట్స్ అంటారు. సో ఆ టర్మినాలజీ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ 1 year లో వాళ్ళకి క్లియర్ ఐడియా వస్తుంది. వెన్ దే గో దేర్, సెకండ్ ఇయర్ వాళ్ళు అక్కడ చాయిస్ ఆఫ్ ది యూనివర్సిటీ, వాళ్ళు యూనివర్సిటీని చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అది వాళ్ళకి ఇక్కడ. అది కాక ఇంకోటి ఏంటంటే మన క్యాంపస్ లో అందరూ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. ఈ క్యాంపస్ హైదరాబాద్ లో ఏఎస్ రావు నగర్ రాధికా థియేటర్ దగ్గర ఉందండి. సో క్యాంపస్ దగ్గరగా 1 year మీరు అంటే ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ 2 years or 3 years you will send to Australia. అవునండి. Mr. Paul, you might have interacted with many Indian students, particularly our Hyderabad students. How do you find our students? They're very informed. They undertake their relevant research. We're at the Education Summit, where we've got our booth, and I was interacting with many Indian students there. And they do take their time. It's a big decision, and it's a big investment in their time and resources. My advice is choose wisely. ACC, I believe, is a great choice. And any students that want to more information, they can definitely contact us. గోవింద్ గారు, అంటే ఎవరైనా అడ్మిట్ అవ్వాలి అనుకుంటే ఏ డేట్ లోపల మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి? అంటే ఏఎస్ రావు నగర్ దగ్గర మీ క్యాంపస్ ఉందన్నారు కదా, డైరెక్ట్ గా అక్కడికి రావచ్చా? ఎప్పటిదాకా అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది? అంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుందండి. అంటే నెక్స్ట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు సేమ్ లైక్ ఇక్కడ అడ్మిషన్స్ లానే. అంటే మన దానికి ఇప్పుడు ఇనిషియల్ గా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ ఇటువంటి డిఫరెన్సియేషన్ ఏం లేదు. ఎనీ +2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎవరైనా మన కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ దెన్ ఈ 1 year మాత్రం కొంచెం మనం ట్రైన్ చేసి మన ప్రొసీజర్స్, ఇంగ్లీష్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం, అక్కడ సెకండ్ ఇయర్ వెళ్లే ముందు యూనివర్సిటీని సెలెక్ట్ చేయటం, ఇదంతా ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ లో అంటే బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇయర్ లో అడ్మిట్ అయిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీవన్ కెన్ గో టు ఆస్ట్రేలియా అంటారా? అంటే ఫస్ట్ ఇయర్ చదవటం బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి $6,000 స్కాలర్షిప్ వస్తుంది. ఇట్ ఈస్ మినిస్టర్ ప్రామిస్. అది గవర్నమెంట్ స్కాలర్షిప్. అంటే దే కెన్ రైట్ ఆన్ దేర్ ఎగ్జామ్ గాట్ స్కాలర్షిప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇట్స్ గవర్నమెంట్ ఫండెడ్ స్కాలర్షిప్. పర్సంటేజ్ అని కాదండి, ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మనం చేసే సబ్జెక్ట్స్ మన పర్సంటేజ్ ఏం తీసుకోము. జనరల్ గా జీపీఎస్ అంటారు. సో ఆ జీపీఏలో బాగా పెర్ఫార్మ్ చేస్తే ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో యూ గివ్ ది ప్రెజెంటేషన్స్, ఆ సబ్జెక్ట్ టాపిక్స్ ని రాయటం. అంటే ఎగ్జామ్ మన మెథడాలజీనే డిఫరెంట్ గా ఉండదు. ఒక సబ్జెక్ట్ కి ఎగ్జామ్స్ కూడా ఉండకపోవచ్చు. సో ఓన్లీ అసైన్మెంట్ బేస్డ్ అనమాట. అందులో పెర్ఫార్మ్ చేసిన వాళ్ళకి టాప్ 100 people కి గ్యారంటీ ది స్కాలర్షిప్. మిస్టర్ పాల్ చెప్పారు ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఒక 2 years అక్కడ వర్క్ వీసా వస్తుంది. దే కెన్ ఎర్న్ $6,000 to $1 lakh a year అని. అంటే కంటిన్యూ అవ్వచ్చా? దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా? లేదు మేడం, అది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మన స్టూడెంట్స్ కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి కల్పిస్తున్న ప్రివిలేజ్. సో ఒక్కసారి
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అంటే బేసిక్ రూల్ ఏంటంటే 2 years ఆఫ్ ఫుల్ టైమ్ స్టడీ ఆస్ట్రేలియాలో కంప్లీట్ అయిన తర్వాత 2 years గ్రాడ్యుయేట్ స్కిల్డ్ వీసా అంటారు దాన్ని. మీరు ఇండస్ట్రీలో పనిచేయడానికి 2 years ఫుల్ టైమ్ వర్క్ రైట్స్ ఇస్తారు. జనరల్ గా స్టూడెంట్ గా ఉన్నప్పుడు 20 hours పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం అంటే మీ ఇష్టం, ఇంకా ఫుల్ టైం పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తాము. అండ్ అది ప్రతి ఒక్కరికి వస్తుంది. Mr. Paul, thanks for being with us. Very nice, Thank you. interesting interaction with you. గోవింద్ గారు ఆస్ట్రేలియన్ కెరియర్స్ కాలేజ్ గురించి, ఆస్ట్రేలియాలో బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చేయాలనుకున్న వాళ్ళకి మీ సర్వీసెస్ గురించి, ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేసి నెక్స్ట్ 3 years చేస్తూ ఎర్నీ చేస్తూ తర్వాత స్కాలర్షిప్స్ కూడా ఎలా ఎర్నీ చేయొచ్చు అండి, లైఫ్లో బాగా ఎలా సెటిల్ అవ్వచ్చు, ఈ వివరాలను అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. అంటే ఈ మండే రోజు రేపు పాల్ కెనెత్ మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ మన క్యాంపస్ లో, హైదరాబాద్ క్యాంపస్ లో అవైలబుల్ ఉంటారండి. ఎవరైనా ఫర్దర్ గా ఏమన్నా కాంటాక్ట్స్ ఆర్ అడ్మిషన్స్ గురించి కాంటాక్ట్ చేయాలంటే ఫ్రమ్ 9 o'clock he will be available in our campus. You can walk in and పాల్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు అండ్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్దర్ గా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా Paul can clarify. Okay, well, thanks for being with us. Okay, thank you. Thank you for your time. ఇది వాళ్ళ 10 careers. నమస్తే.